హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మనం ఎముకలకి మంచి కాల్షియాన్ని ఇచ్చే, అలాగే పిల్లలకి చాలా బలాన్ని ఇన్స్టెంట్గా చాలా శక్తిని ఇచ్చే మనం ఒక మంచి ఐటమ్ అయితే ఈరోజు చేసుకుందాము. అది ఏంటంటే రాగి లడ్డూలు అనమాట. చిన్నపిల్లలు అయితే చూడగానే అది ఏంటి ఇలా ఉంది, నేను తినను అని చాలా మారం చేస్తూ ఉంటారు. అదే స్వీట్గా చేసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు తింటారు. సో అందుకని ఈరోజు మనం దాన్ని ట్రై చేద్దాము. దానికోసం నేను 2 స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను అనమాట. నెయ్యి మంచిగా వేడైన తర్వాత ఒక హాఫ్ కొబ్బరి చిప్పని, ఎండు కొబ్బరి చిప్ప అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి చిప్పని ప్రిఫర్ చేయండి పచ్చి కొబ్బరి చిప్ప కంటే. దాన్ని ఫ్రై చేసేసుకోండి చిన్న చిన్న ముక్కలు చేసుకొని. నెక్స్ట్ అది పక్కన పెట్టేసుకొని జీడిపప్పు కానీ, కిస్మిస్ కానీ, ఇంకా మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఇంక్లూడ్ చేయాలని ఉందో ఆ డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ కూడా చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వాటిని కూడా పక్కన పెట్టేసుకోండి. నెయ్యి ఎక్కువ ఉందని ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. మిగిలిన ఇంగ్రీడియంట్స్ని ఫ్రై చేసుకోవడానికి అది యూజ్ అవుతుందన్నమాట. సో అందుకనే నెయ్యి ఎక్కువైనా ప్రాబ్లం ఏమీ ఉండదు. ఈ జీడిపప్పులు అవన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. దీనిలో నేను 1.5 కప్ రాగి పిండిని వేసాను అనమాట. అలాగే ఒక హాఫ్ కప్, మొత్తం 2 కప్స్ అవ్వాలన్నమాట. సో 1.5 కప్ నేను రాగి పిండి వేసుకున్నాను, హాఫ్ ఏమో సూజీ వేసుకున్నాను అనమాట. ఇవి రెండింటిని కూడా ఫ్రై చేసుకోండి. కావాలి అనుకుంటే మీరు 2 కప్పులు కూడా రాగి పిండినే వేసేసుకోవచ్చు అనమాట. మీకు ఎలా అంటే అలాగా. బట్ సూజీ వేసుకుంటే అనమాట కొంచెం క్రిస్పీగా బాగుంటుందన్నమాట. మొత్తం అదే ఫ్లేవర్ రాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు కూడా తినడానికి ఎక్కువ ఇష్టపడతారనమాట. సో అందుకనే అది చిన్నపిల్లలకి మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా రోజుకొకటి తింటే చాలా బలము. సో అందుకని నెక్స్ట్ మనం కొబ్బరి ముక్కల్ని, అలాగే కొంచెం బెల్లం కూడా ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఎందుకంటే అవి రెండే కదా మనకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిట్లో గట్టిగా ఉండేది. సో అందుకని వాటిని రెండు ముందు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. అండ్ అలాగే మనము ఫ్రై చేసుకున్న రాగి పిండిని, సూజీని కూడా దీనిలో వేసేసుకొని మంచిగా కలపండి. ఎలా తెలుస్తుంది రాగి ఫ్లేవర్ అది ఫ్రై అయిందో లేదో అంటే కనుక, రాగి ఫ్లేవర్ ఉన్న దాని మీద కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది అండ్ మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట ఫ్రై అయినట్టు. సో అప్పుడు మీకు అర్థమైపోతుంది. అప్పుడు మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ తిప్పుతూనే ఉండండి, సిమ్లో పెట్టుకొని ఎక్కువసేపు తిప్పండి. అండ్ ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పుని, అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం యాలకుల్ని పౌడర్ని వేసుకున్నాను. యాలకుల పౌడర్ మాత్రమే వేసుకున్నాను, పైది వేసుకోలేదు. అండ్ దీనిలోకి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మొత్తం కూడా ఆ కింద ఉన్న బెల్లము, పైన ఉన్న రాగి పిండి అన్నీ కలిసేలాగా బాగా కలపాలన్నమాట. ఎందుకంటే మొత్తం కలవలేదు అంటే కనుక కొంచెం ప్లేసెస్లో స్వీట్ తగ్గడం అలా జరుగుతుంది అనమాట. సో అలా కాకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా మొత్తం కలుపుకోండి. చేత్తో కన్వీనియంట్గా ఉంటే చేత్తో, లేదు అంటే కనుక స్పూన్తో అన్న మిక్స్ చేసుకోండి. లేదు ఇలా కాకుండా మొత్తం కలవాలి అని అనుకుంటే కనుక కొంచెం పెద్ద మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒకసారి అన్నీ వేసేసి మిక్సీ పట్టండి. కానీ డ్రై ఫ్రూట్స్ మాత్రం వేయొద్దు. డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసుకొని మిగిలినవన్నీ కూడా ఒకసారి వేసి మిక్సీ పట్టేసుకోండి. ఆ తర్వాత లాస్ట్లో మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఇలాగ మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత దీనిలో కావాలనుకుంటే కొంచెం నెయ్యి వేసుకోండి. బట్ ఇంతవరకు నెయ్యి అయితే సరిపోతుంది. ఒక 4 టేబుల్ స్పూన్స్ మొత్తం పట్టిందనమాట. ఆ 4 టేబుల్ స్పూన్స్తో మనకి లడ్డు చేసుకోవడానికి కూడా సరిపోతుంది అనమాట. ఆరిపోతే లడ్డు అవ్వదు, అలా ఏం కాకుండా కొంచెం తడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు ప్రిపేర్ చేసేసుకోండి. దీన్నైతే పిల్లల ఫుడ్లో డైలీ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇది మంచి హెల్దీ ఆప్షనే, ఎందుకంటే మనం దీనిలో పంచదార కూడా యూజ్ చేయలేదు, బెల్లాన్ని యూజ్ చేసాం కాబట్టి. బెల్లము బ్లడ్కి కూడా చాలా మంచిది. సో అందుకనే దీన్ని డైలీ ఇంక్లూడ్ చేసుకుంటే మీకు కూడా చాలా మంచిదన్నమాట. సో అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు టెక్స్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.